మేము చేపలకు పోయి వస్తుంటే కొండ సిల్వ దర్శనం ఇచ్చింది. హలో మా నమస్తే మామకి లొకేషన్ తొరూరు దగ్గర పాలేరు వాక్ ఆనుకునే ఉంటది. ఒక కొర్రమైన ఎట్లా పడ్డదో మీకు కూడా చూపిస్తా చూడ్రి. ఇది రాదు చిన్న బాయ్. మా అమ్మ మామకి ఇదే జాగాల ఇసుంటి కొర్రమెండ్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి. అసలు కప్పనైతే చాలు ఒకదాని వెనకమ్మటే ఒకటి నేను తింటా అన్నట్టే ఊరుకొస్తాయి. అసలు అమ్మ తోడు ఎన్ని దినాలు అవుతుందో గిసుంటి చేప పోతుండే. ఇక్కడ పెద్ద కొండ సిల్వ కనిపించింది మామ. అసలు ఇంతవరకు ఇసుంటి పావును లైవ్ లో ఎప్పుడు చూడలే. చూడ్డానికి సేమ్ రక్త పెంజర్ లెక్కనే ఉన్నది, కానీ దీని బాడీ మాత్రం బందోబస్తుగా ఉంది మామ. అసలు చచ్చిన దాని లెక్కనే అనిపిస్తుంది, కదులుతలేదు. అసలు ఇది బతికిందా చచ్చిందా? అందుకని మనతో వచ్చిన మా ఒక రాయ సుత్తా అని చెప్పి చూస్తుండు. అసలే మన తీడ చేతులు ఊకబుద్ధి అయితాయా? లేదు డైరెక్ట్ దాని మీద పడ్డది. మా పాము మాత్రం భలే పెద్దగా ఉన్నది, పోతుంది చిన్నగా. కానీ చేపలు పడుతున్నప్పుడు మాత్రం సేఫ్టీ షూ ఇవన్నీ పక్కా ఉండాలి మామ. చచ్చిపోయింది అనుకున్నాం కానీ బతికే ఉన్నది. అసలు ఫస్ట్ చూడగానే గుండె జల్లు అన్నది. ఇక పాము అయితే వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళిపోదాం. చెల్ల రైట్ మామ.